టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ మరో ఘన విజయాన్ని సాధించింది. నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో మందకొడి పిచ్చుపై బ్యాటర్లు తడబడిన భారత బౌలర్స్ గొప్పగా రాణించి జట్టును గెలిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్స్లో 119 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ 42 పరుగులు 31 బంతుల్లో 6 ఫోర్లు కొట్టి టాప్ స్కోరర్గా నిలిచారు. పాకిస్తాన్ బౌలర్స్లో నసీం షా 3 వికెట్లు, హరీష్ రావు 3 వికెట్లు తీశారు. మహమ్మద్ అమీర్ 2 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఛేదనలో పాకిస్తాన్ 20 ఓవర్స్లో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. బుమ్రా 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, హర్షదీప్ 1 వికెట్, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. మహమ్మద్ రిజ్వాన్ 31 పరుగులు 44 బంతుల్లో 1 4 1 సిక్సర్తో పోరాడాడు. టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై భారత్కి ఇది 7వ విజయం. ఇరు జట్లు ఇప్పటి వరకు 8 మ్యాచెస్లో తలబడగా టీమిండియాదే పైచేయి. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం తమ జట్టు ఓటమికి గల కారణాలను వివరించాడు. అతిగా డాట్ బాల్స్ ఆడడంతో మ్యాచ్ను కోల్పోయామని చెప్పారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు తీవ్ర చర్చనీయాంశంగా మారిన పిచ్ గురించి మాట్లాడుతూ పిచ్ బాగానే ఉందని, ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. అయితే కొన్ని బంతులు ఎక్స్ట్రా బౌన్స్ వచ్చాయని పేర్కొన్నాడు. మేం బౌలింగ్ లో సత్తా చాటాం కానీ బ్యాటింగ్ లో విఫలమయ్యాం. వరుసగా వికెట్లు కోల్పోవడం, అధికంగా డాట్ బాల్స్ ఆడడం ప్రతికూలంగా మారింది. ఛేదన కోసం ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగలేదు. సింపుల్ గా నార్మల్ గా ఆడాలనుకున్నాం. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ సాధించాలనుకున్నాం. కానీ ఈ ప్రక్రియలో డాట్ బాల్స్ ఎక్కువగా ఎదుర్కొన్నాం. ఛేదనలో టెయిల్ ఎండర్ల నుంచి పెద్దగా ఆశించలేదు. పవర్ ప్లే వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలనుకున్నాం. కానీ ఓ వికెట్ పడగానే పరిస్థితి మారిపోయింది. తొలి 6 ఓవర్స్లో మా మార్కును చూపించలేకపోయాం. పిచ్చు విషయానికి వస్తే ఇది బాగుంది. బంతి మంచిగానే వస్తుంది కానీ కాస్త స్లోగా ఉంది. కొన్ని బంతులు ఎక్స్ట్రా బౌన్స్కి వచ్చాయి. ఇక మిగిలిన 2 మ్యాచెస్లో విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం. కూర్చొని మా తప్పుల గురించి విశ్లేషించుకుంటామని బాబర్ అజం అన్నాడు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.